హాయ్ ట్రేడర్స్, ఈరోజు మనం స్ట్రాటజీ ఎలా బ్యాక్ టెస్ట్ చేయాలో అండ్ స్ట్రాటజీ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాము. అండ్ ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈ వీడియో అనేది ఒక కోర్సు రకంగానే ఒక చెప్పాలంటే అలాంటి వాల్యూ అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది అన్నమాట. మీరు కొంచెం ఇట్లా స్కిప్ చేయొద్దు. అండ్ మీరు ఇప్పటివరకు చాలామందిని స్ట్రాటజీస్ అడుగుండొచ్చు, బట్ ఆ స్ట్రాటజీస్ వర్క్ అవుతాయా, ఒకవేళ ఆ స్ట్రాటజీని మీరు ఆప్టెన్ ఎలా వేసుకోవాలి, ఆ స్ట్రాటజీ ఏ సెషన్లో వర్క్ అవుతుంది, ఆ స్ట్రాటజీ ఎంత రిస్క్ రివార్డ్ ఇస్తుంది, ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. అందుకే ఇప్పుడైతే మనము బ్యాక్ టెస్ట్ చేయబోతున్నాము. అండ్ ఎవరన్నా చెప్పంగానే ఒక స్ట్రాటజీ చెప్పంగానే మీరు డైరెక్ట్ దాన్ని ట్రేడింగ్ అయితే చేయవద్దు. ఫస్ట్ ఏ ప్రొఫెషనల్ ట్రేడర్ అయినా ఫస్ట్ దాన్ని అయితే బ్యాక్ టెస్ట్ చేస్తాడు. బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాతనే ట్రేడింగ్లోకి అయితే దిగుతాడు అనమాట. అండ్ అది ఇంపార్టెంట్, అందుకే బ్యాక్ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాక్ టెస్టింగ్ చేయడం వల్ల మీకు ఏం తెలుస్తుంది అంటే అది ఏ సెషన్లో వర్క్ అవుతుందో తెలుస్తుంది, అండ్ ఏ పేర్లో వర్క్ అవుతుందో తెలుస్తుంది, అండ్ ఎంత రిస్క్ రివార్డ్కి ఎంత విన్ రేట్ వస్తుందో తెలుస్తుంది. ప్రతి ఒక్కటి మీకు తెలుస్తుంది అనమాట. అండ్ ఎంత లూజింగ్ స్ట్రీక్ వస్తుందో ఇట్లా మీకు తెలుస్తుంది. ఇవన్నీ తెలిసినప్పుడు మీకు స్ట్రాటజీ మీద అప్పుడు మీకు వచ్చే కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అయితే ఈ ఎక్సెల్ షీట్లో ఈ ఫార్మాట్ మీరైతే టైప్ చేసి పెట్టుకోండి ఎక్సెల్లో. ఆర్ ఒకవేళ మీకు నోట్స్ ఉంటే నోట్స్లో ఇట్లా సేమ్ ఇలా అయితే రాసుకొని ఉండాలి. ఫస్ట్ బ్యాక్ టెస్టింగ్ దీనివల్ల మనకి ఏం తెలుసు అంటే మీకు మీ స్ట్రాటజీ ఏ సెషన్లో ఎలా వర్క్ అవుతుంది అండ్ ఎంత రిస్క్ రివార్డ్ ఇస్తుంది అన్నీ మీకు తెలుస్తాయి అనమాట. అండ్ ఆ స్ట్రాటజీకి లూజింగ్ స్ట్రీక్ ఎంత ఉందో ఇట్లా తెలుస్తుంది. ఇలా మనము లూజింగ్ స్ట్రీక్ వెళ్ళేసి ఇట్లా వేసాము. అండ్ ఫస్ట్ మనము ఈ రిజల్ట్స్ అన్నీ తెలుసుకోవాలి ఆ స్ట్రాటజీ గురించి. ఇప్పుడు ఇది 1:1లో ఎంత ఇస్తుంది, 1:2లో ఎంత ఇస్తుంది, 1:3లో. అండ్ మళ్ళీ మనము న్యూయార్క్ సెషన్, లండన్ సెషన్, టోక్యో సెషన్ 3 సెషన్స్ అయితే యాడ్ చేసామన్నమాట. అండ్ ఈ 3 సెషన్స్లో మనకి ఏ సెషన్లో ఎక్కువ విన్ రేట్ ఇస్తుందో మనము తెలుసుకోవాలి ఫస్ట్. అండ్ ఇప్పుడైతే నేను ఎగ్జాంపుల్కి అయితే ఒక స్ట్రాటజీ అనేది నేను బ్యాక్ టెస్ట్ అయితే చేసాను. అండ్ ఈ స్ట్రాటజీ నాకు ఎలా తట్టిందంటే ఇలానే నేను మార్కెట్లో చూస్తుంటే నాకు ఈ ప్యాటర్న్ అనేది కనిపించింది అనమాట. అండ్ మీకు ఇట్లా అలా ఎన్నో స్ట్రాటజీస్ ఉంటాయి అండ్ మార్కెట్లో ఎన్నో ప్యాటర్న్స్ ఉంటాయి, బట్ అది వర్క్ అవుతుందో వర్క్ కాదో తెలియదు. కానీ మీరు డైరెక్ట్ ట్రేడింగ్ చేసేస్తారు అనమాట. దాంతో ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ అదే. నేను ఇట్లా అదే మిస్టేక్ చేశాను ఇన్ని డేస్. అండ్ బ్యాక్ టెస్టింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో నాకు ఇప్పుడు తెలుస్తుంది అనమాట. అండ్ అందుకే మీకు ఇట్లా చెప్తున్నాను, ఆ మిస్టేక్ నుంచి బయటకు వచ్చాము కాబట్టి మనము ప్రాఫిటబుల్ అవుతాం. ఓకే గైస్, అండ్ స్ట్రాటజీ ఒకటే ఇంపార్టెంట్ కాదు, దీన్ని మీరు 100% ఇంప్లిమెంట్ చేయాలి. ఇది మనం ఇప్పుడు నేర్చుకోబోయే 20%, 80% వచ్చేసి ఇంప్లిమెంటేషన్. బట్ మనకి దీని మీద కాన్ఫిడెన్స్ వస్తే మనము ఆ ఇంప్లిమెంటేషన్ ఇట్లా చేస్తాం. ఎందుకంటే మనకి ఒకవేళ 1:2 స్ట్రాటజీ అనేది 50+% విన్ రేట్ వచ్చింది అనుకోండి, అంటే 1:2 అంటే 5 ట్రేడ్స్ ఒకవేళ 100 లాస్ అయినా 5 ట్రేడ్స్ 1000 ప్రాఫిట్ వస్తే 500 - 500 తీసేస్తే మీకు 500 ప్రాఫిట్ ఉంటుంది. అలా మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అన్నమాట. బ్యాక్ టెస్టింగ్ చేసినప్పుడు ఆ రిజల్ట్స్ వస్తే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కానీ మనము గుడ్డిగా ఎవరైనా నాకు ఇది 60% విన్ రేట్, 100%, 70% విన్ రేట్ అనగానే మీరు గుడ్డిగా నమ్మేసి ఆ స్ట్రాటజీని తీసుకుంటారు. ఒక 2-3 డేస్ లూజింగ్ స్ట్రీక్ రాగానే మీరు ఆ స్ట్రాటజీ నుంచి ఇంకొక స్ట్రాటజీకి అనేది షిఫ్ట్ అవుతారు అనమాట. అలా కాకుండా మీరు ఒక బ్యాక్ టెస్ట్ చేశారనుకోండి, మీకు ఎన్ని డేస్ లూజింగ్ స్ట్రీక్ వస్తుందో అదంతా తెలుస్తుంది. అండ్ చలో గైస్, ఇది మన స్ట్రాటజీ వచ్చేసి ఇప్పుడు సింపుల్. మన స్ట్రాటజీ ఏంటంటే ఇప్పుడు రెడ్ ఫామ్ కావాలన్నమాట క్యాండిల్స్, ఆర్ రెడ్ ఇక్కడ చూడండి, రెడ్ ఇది ఇలానైనా ఫామ్ కావాలి క్యాండిల్స్. ఇప్పుడు మనము ఈ స్ట్రాటజీ అనేది ఓన్లీ సెషన్కి ముందే ఒక సెషన్ స్టార్ట్ కాగానే మనకి ఎప్పుడు ఈ సెటప్ వస్తే అప్పుడు మనం ట్రేడ్ చేస్తాము. అండ్ నా రూల్స్ వచ్చేసి ఇప్పుడు బ్యాక్ టెస్టింగ్లో ఒక్క సెషన్లో ఒకటే ట్రేడ్, అండ్ అది ఎంత ఇస్తుందో మనం రాసుకుంటాము. అండ్ గైస్, మనకి ఇప్పుడు ట్రేడింగ్ వ్యూలో ఏంటంటే మనకి ఒకటే మంత్ బ్యాక్ టెస్టింగ్ చేయొచ్చు అనమాట. దీంట్లో మరీ మనకి ఎక్కువ చార్ట్స్ ఉన్నాయి.
మీకు లాస్ట్లో ఒక వెబ్సైట్ అయితే చెప్తాను. ఆ వెబ్సైట్లో మీరు ఇంకా ఎక్కువ బ్యాక్ టెస్ట్ చేయొచ్చు. అండ్ మినిమం మనమైతే 100 ట్రేడ్స్ బ్యాక్ టెస్టింగ్ అయితే చేయాలి. అండ్ ఇప్పుడు మీ ముంగటనైతే నేను ఈ ట్రేడింగ్ వ్యూలో ఎన్ని వస్తే అన్ని బ్యాక్ టెస్ట్ అయితే చేస్తాను. చలో గైస్ స్టార్ట్ అయితే చేస్తున్నా. చూడండి క్లియర్గా మన స్ట్రాటజీ వచ్చేసి ఇప్పుడు సెటప్ చెప్పాను కదా, గ్రీన్ రెడ్ గ్రీన్ ఆర్ రెడ్ గ్రీన్ రెడ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి గ్రీన్ రెడ్ గ్రీన్ అనేది వచ్చిందనమాట క్యాండిల్. దీన్ని మనము మార్క్ వేసుకున్నాం హై అండ్ లో అయితే నేను మార్క్ వేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మార్క్ వేసుకున్న వెంటనే మనము ఇప్పుడు ఇక్కడ రాలేదు మనకి. ఇప్పుడు న్యూయార్క్ సెషన్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది మనకి. న్యూయార్క్ సెషన్ వచ్చేసి మనకి 6:30కి స్టార్ట్ అవుతుంది. మీకు ఇండికేటర్ వచ్చేసి ఇది ఒకసారి చూసుకోండి, ఇక్కడ పేరు ఉన్నది ఇంకో LUX. ఇదైతే ఇండికేటర్ అనమాట. మీకు ఇండికేటర్ సెక్షన్లోకి వెళ్ళి ఇది సెషన్స్ LUX ఇది కొట్టేసాం, మీకు ఇండికేటర్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఇది మార్క్ వేసుకున్నాం కదా, ఇది మార్క్ వేసుకున్న తర్వాత మనము ఎంట్రీ అయితే ఇదే క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చేసేయాలన్నమాట. ఏదైతే క్యాండిల్ బ్రేక్ అయ్యి క్లోజ్ అవుతుందో ఆ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చేసేయాలి. ఇప్పుడు ఈ క్యాండిల్ బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది. ఈ క్యాండిల్లో నేను ఎంట్రీ అయితే నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయ్యే నా రూల్ ఇంకొకటి ఏంటంటే క్యాండిల్ అనేది అవుట్ సైడ్ క్లోజ్ కావాలి. ఒకవేళ ఇటు సైడ్ అయినా అటు సైడ్ అయినా ఈ 3 క్యాండిల్స్ వచ్చిన తర్వాత అవుట్ సైడ్ అయితే క్లోజ్ కావాలి. అండ్ ఇది క్లోజ్ అయింది. అండ్ నా SL వచ్చేసి ఈ జోన్ అయిపో. అండ్ టార్గెట్ ఎంత ఇచ్చిందో చూద్దాం. ఇది న్యూయార్క్ సెషన్లో. ఓకే, న్యూయార్క్ సెషన్లో 1:1.2 ఇచ్చింది. బట్ మనం 1:1లోకి అయితే రాసుకుందాం. న్యూయార్క్ సెషన్లో మనకు ఒక విన్ వచ్చేసి 1:1 అండ్ 1:2 అయితే ఇవ్వలే కాబట్టి లాస్, 1:3 ఇట్లా ఇవ్వలే కాబట్టి లాస్. ఇలా అయితే నేను నోట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మనము ఎందుకు నోట్ చేసుకుంటానంటే మనకి లాస్ట్కి దేంట్లో ఎక్కువ విన్ రేట్ ఉందో మనకు తెలుస్తుంది అనమాట. అండ్ చలో ఇది అయిపోయింది. ఇప్పుడు లండన్ సెషన్. అండ్ లండన్ సెషన్లో ఇక్కడ ఫామ్ అయింది మన సెటప్. ఓకే, ఇక్కడ ఫామ్ అయింది మన సెటప్ వచ్చేసి లండన్ సెషన్. అండ్ సెటప్ వచ్చేసి ఇక్కడ ఫామ్ అయింది గ్రీన్ రెడ్ గ్రీన్. ఓకే, క్యాండిల్ క్లోజ్ కావాలి అన్నా కదా, నా రూల్ అయితే క్యాండిల్ అయితే క్లోజ్ కావాలి. ఇక్కడ పైన సైడ్ చూస్తే మనకి క్యాండిల్ అయితే క్లోజ్ కావాలి దీని ఎబో. అండ్ బిలో అయితే మనకి క్యాండిల్ అనేది క్లోజ్ అయితే అయింది. మనము ఇక్కడ బిలో క్లోజ్ కాగానే ఎంట్రీ అయితే ఇచ్చాము. అండ్ ఎబోదే సెషన్ మనము SL అయితే పెట్టాం. అండ్ లెట్స్ సీ. ఓకే, 1:1కి కొంచెం తక్కువలో ఇచ్చేసింది ఎబోది జోన్. అండ్ దీంట్లో చూసుకున్నా మనకి 1:1 ఇచ్చింది. చలో గైస్ బ్యాక్ టెస్టింగ్ మనము సీరియస్ అయినా చేద్దాం కాబట్టి ఇదైతే మనము SL కిందకే తీసుకున్నాము. 1:1 మ్యాక్సిమం వచ్చింది, బట్ SL కిందకే తీసుకున్నాం. బ్యాక్ టెస్టింగ్లో ఇంకా స్ట్రిక్ట్గా ఉండాలన్నమాట. ఓకే, లండన్ సెషన్ 3 మనకి 1:2 1:3 1:1లో ఇట్లా ఇవ్వలే అని నేనైతే నోట్ చేసుకున్నాను. అండ్ సేమ్ ఇప్పుడు మనకి ఇది ఏషియన్ సెషన్ అనమాట, టోక్యో. అండ్ టోక్యో సెషన్లో మనం మార్క్ వేసుకోవాలి గ్రీన్ రెడ్ గ్రీన్. ఫస్ట్ క్యాండిల్ నుంచి మార్క్ వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్యాండిల్ తర్వాత వస్తానే సెషన్కి. అండ్ ఫస్ట్ క్యాండిల్ తర్వాత మనకైతే వచ్చేసింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు క్యాండిల్ క్లోజ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ. అండ్ మనకి బిలో SL. లెట్స్ సీ. వెరీ గుడ్ గాయస్, దిస్ వన్ ఆల్మోస్ట్ 1:3 అయితే వచ్చింది మనకి టోక్యో సెషన్లో. అండ్ టోక్యో సెషన్లో మనకి 3 విన్స్, 1:2 వచ్చింది, 1:3 వచ్చింది. చూసారా గైస్, మనకి ఇప్పుడు రిజల్ట్స్ క్లియర్గా తెలుస్తున్నాయి అన్నమాట మనకి. అంటే ఇంకా మనం చేయాలి. ఇది బ్యాక్ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. మీకు ఎవరు చెప్పారు, మీరు డైరెక్ట్ స్ట్రాటజీ తీసుకొని
స్ట్రాటజీని నమ్మి మీరు చేస్తారు, బట్ ఆ నమ్మకం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట మీరు ఒకవేళ బ్యాక్ టెస్ట్ చేస్తే. బ్యాక్ టెస్ట్ చేయకపోతే మీకు అంత నమ్మకం ఉండదు, మళ్ళీ మీరు స్విచ్ అవుతూ ఉంటారు ట్రేడ్స్ ఒక 2-3 డేస్ లాస్ రాగానే. ఈ బ్యాక్ టెస్ట్ చేస్తే మీకు 2-3 డేస్ లాస్ అయినా కానీ మీకు నమ్మకం ఉంటుంది అనమాట ఈ స్ట్రాటజీ మీద. అండ్ ఇక్కడైతే మనకి ఎస్ఎల్ అనేది హిట్ అయిపోయింది న్యూయార్క్ స్టేషన్లో. అండ్ న్యూయార్క్ స్టేషన్లో 1:2 2 లాసెస్, 1:3 2 లాసెస్, అండ్ 1:1 అయితే మనకి ఒక లాస్ ఒక విన్ అయితే వచ్చింది. అండ్ గైస్ ఇప్పటి వరకు మనకి 4 ట్రేడ్స్ అయితే అయ్యాయి. అండ్ లెట్స్ సీ లండన్ స్టేషన్లో అయితే చూద్దాం మనకి సెటప్. అండ్ లండన్ స్టేషన్లో ఇట్లా మనకి ఫస్ట్ ఫామ్ అయితే అయింది. ఇక్కడ చూసుకోవచ్చు రెడ్ గ్రీన్ రెడ్. అండ్ హై అండ్ లో అయితే మార్క్ చేసుకోవాలి. ఓకే, క్యాండిల్ అయితే క్లోజ్ అయింది. అండ్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఎంట్రీ. ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది గైస్ లండన్ స్టేషన్లో. ఇది పక్కా వర్క్ కావాలని ఏం లేదు మన స్ట్రాటజీ. అంటే నాకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి నేను దీని మీద బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. అలా మీకు ఇట్లా చాలా ఐడియాస్ అయితే వస్తాయి, కొన్ని ఐడియాస్ వర్క్ అవుతాయి. అప్పుడు మీరే స్ట్రాటజీ అయితే క్రియేట్ చేసుకోవచ్చు, మీకే మంచి విన్ రేట్ ఉన్న స్ట్రాటజీ దొరుకుతుంది. ఓకే గైస్, ఇక్కడ మనకు ఫామ్ అయింది గ్రీన్ రెడ్ గ్రీన్. అండ్ మనకు చూసుకుంటే ఇక్కడ గ్రీన్ రెడ్ గ్రీన్ అయితే ఫామ్ అయింది, బట్ ఇక్కడ కింది సైడ్ అయితే క్యాండిల్ అనేది క్లోజ్ కావాలి. అండ్ అప్ సైడ్ అయితే క్లోజ్ అయింది. క్లోజ్ అయింది ఒకటి ఎంట్రీ అయితే తీసుకున్నాం, లాంగ్ ఎంట్రీ. అండ్ ఎస్ఎల్ బిలో ది జోన్. లెట్స్ సీ టైం అనేది టోక్యో స్టేషన్లో పట్టింది, బట్ మంచి ట్రేడ్. మనకు ఆల్మోస్ట్ 1:3 అయితే వచ్చింది, బట్ మనం 1:3 వరకే నోట్ అయితే వేసుకుంటున్నాం గైస్. ఎందుకంటే మనం ప్రాఫామ్స్లో వేస్తాం కాబట్టి మరీ 1:10 1:5 పైన అయితే తీసుకోవద్దు అనమాట. అండ్ ఇది టోక్యో స్టేషన్ కొంచెం మంచి విన్స్ అయితే వస్తున్నాయి. ఓకే, 2 ట్రేడ్స్ తీసుకుంటే 2 ట్రేడ్స్ విన్ వచ్చాయి, బట్ ఇప్పుడే మనం డిసైడ్ చేయొద్దు. మనం చేసే మిస్టేక్ అదే, మినిమం మనకైతే ఒక 50+ ట్రేడ్స్ అయితే ఉండాలి, 100 ట్రేడ్స్ ఉండాలి ఇంకా. అప్పుడే మనకి నమ్మకం అనేది వస్తుంది అన్నమాట. తొందర పడకండి గైస్ ట్రేడింగ్లో. ఎప్పుడైనా మీరు తొందర పడద్దు. ఒక స్ట్రాటజీ రాగానే మీరు వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తారు, లాసెస్ అనేవి వస్తాయి. అందుకే ఫస్ట్ బ్యాక్ టెస్ట్ చేసుకోండి. బ్యాక్ టెస్ట్ చేసి మీరు దాని రిజల్ట్స్ చూడండి. బ్యాక్ టెస్ట్ ఏమున్నది గాయస్, ఒక 2 అవర్స్లో మీరు కంప్లీట్ చేస్తారు బ్యాక్ టెస్టింగ్. గట్టిగా కూర్చుంటే 2 అవర్స్లో అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకి న్యూయార్క్ స్టేషన్లో అగైన్ ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. Two losses, 3 losses, 4 losses. అండ్ ఇక్కడ వేరే స్ట్రాటజీ ఉంది. ఇక్కడ టోక్యో స్టేషన్లో అగైన్ ఇక్కడ మంచిగా అయితే ఫామ్ అయింది రెడ్ గ్రీన్ రెడ్. అండ్ క్యాండిల్ ఇట్లా క్లోజ్ ఇచ్చేసింది మనకి. సింపుల్ ఎంట్రీ, ఎస్ఎల్ టాప్. వన్ ఇస్ టు 4 పైన వచ్చింది, బట్ మనం జస్ట్ 1:3 చాలు.
మనకు ఆల్రెడీ లూజింగ్ స్ట్రీక్ అయితే తెలుస్తుంది. లండన్ సెషన్లో ఇప్పుడు 3 ట్రేడ్స్ తీసుకుంటే 3 ట్రేడ్స్ అయితే లూజ్ అయ్యాం. అగైన్ ఎస్ఎల్ న్యూయార్క్ సెషన్లో ఇట్లా ఎస్ఎల్ హిట్ అయింది. న్యూయార్క్ సెషన్లో ఇట్లా లూజింగ్ స్ట్రీక్ నడుస్తుంది. ఫోర్ ట్రేడ్స్ లూజింగ్ స్ట్రీక్ అన్నమాట న్యూయార్క్ సెషన్. లండన్ సెషన్ ఫస్టే ఫామ్ అయింది సెటప్ అండ్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఎస్ఎల్ హిట్ అయింది గైస్, 1:1 ఇట్లా రాలేదు. ఓకే అగైన్ లాస్. అండ్ టోక్యో సెషన్ ఇక్కడ చూసారా మీరు, గ్రీన్ రెడ్ గ్రీన్ మంచిగా ఫామ్ అయింది. అండ్ ఇలా మీరు సెటప్ని అయితే ఐడెంటిఫై చేయాలి గైస్. ఇప్పుడు మనము ఇంకొకటి గైస్, మనం బ్యాక్ టెస్టింగ్ ఎందుకు చేస్తున్నామంటే, ఈ బ్యాక్ టెస్టింగ్ చేసిన స్ట్రాటజీని మనము ఎక్కువ ఒక 50 ట్రేడ్స్ 100 ట్రేడ్స్ బ్యాక్ టెస్ట్ చేసాం అనుకోండి, మనకి రియల్ మార్కెట్లో ఈ సెటప్ని మనము ఈజీగా గుర్తుపట్టవచ్చు అనమాట. ఎందుకంటే మీరు బ్యాక్ టెస్ట్ చేసి 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 మీకు ఆల్రెడీ ఆ సెటప్ని గుర్తుపట్టే ఇది అనేది ఒకటి వస్తుంది అనమాట మీకు. అలా అందుకే బ్యాక్ టెస్టింగ్ చేస్తే మీకు ఈజీగా గుర్తుపట్టవచ్చు మీరు. అండ్ టోక్యో సెషన్ చాలా మంచిగా వర్క్ అయితే అవుతుంది. ఇప్పటికీ మనము 4 ట్రేడ్స్ తీసుకుంటే 4 ట్రేడ్స్ మనకి 1:2 1:3 అయితే వచ్చాయి. ఇంకా ఎబోనే వచ్చాయి, బట్ నేను జస్ట్ 1:2 మార్క్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎబో కావాలంటే మీరు ఇట్లా మార్క్ వేసుకోవచ్చు. 1:4 1:5 ఇట్లా మీరు నోట్ చేసుకోండి, పర్లేదు. బట్ నాకు ఓన్లీ 1:3 వరకు నాకు చాలు. ఎందుకంటే 1:4 వరకు మనము హోల్డ్ చేయాలన్నా మనకి ఆ సైకాలజీ అనేది ఉండాలన్నమాట. అంత హోల్డింగ్ పవర్ అనేది మనకి ఉండాలి. ఓకే ఫైనల్లీ న్యూయార్క్ సెషన్లో అయితే ఫైనల్గా మనకైతే ఫామ్ అయింది. ఓకే 1:3 వచ్చింది ఫైనల్లో. న్యూయార్క్ సెషన్ ఫైనల్లీ ఇది మన టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes గైస్, గుర్తుపెట్టుకోండి. అండ్ మనకి న్యూయార్క్ సెషన్లో ఇప్పటివరకు మనం చూసిన లూజింగ్ స్ట్రీక్ అనేది 4 అనమాట. 1:1లో అండ్ 1:3లో 1:2లో. అండ్ దీంట్లో అయితే మనము లూజింగ్ స్ట్రీక్ వచ్చేసి 3 1:1లో లూజింగ్ స్ట్రీక్ మనం ఇప్పటివరకు చూసిన హైయెస్ట్ లూజింగ్ స్ట్రీక్ వచ్చేసి 3 అనమాట. ఇప్పుడు మనకి ఏం తెలుస్తుంది అంటే, ఒకవేళ నాకు ఈ సెషన్లో నేను 4 ట్రేడ్స్ అయినా కానీ నేను తట్టుకోవాలి అని మీకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఫామ్ అయింది సెటప్ అయితే, గ్రీన్ రెడ్ గ్రీన్. ఇది ఇట్లా మనకి 1:3 పైన వచ్చింది. బ్యూటిఫుల్ లండన్ సెషన్ ఆఫ్టర్ లాంగ్ లూజింగ్ స్ట్రీక్ ఫైనల్లీ విన్నింగ్ స్ట్రీక్ అయితే వచ్చింది. ఇప్పుడు మనకి లండన్ సెషన్లో ఇట్లా 3 ట్రేడ్స్ లూజింగ్ స్ట్రీక్ అయితే హైయెస్ట్ అన్నిట్లో. 1:1లో 1:3లో 1:2లో. అండ్ అగైన్ బ్యాక్ టు
టోక్యో సెషన్ అయితే మనకి విన్నింగ్ స్ట్రీక్ నడుస్తుంది. ఫైనల్లీ ఇప్పుడైతే ఒక్క ట్రేడ్ అయితే ఇస్సలు హిట్ అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లం. మనమేమో దేవుళ్ళం కాదు కదా గైస్ ప్రతి ట్రేడ్ విన్ కావడానికి. ప్రతి ట్రేడ్కి ఒక లూజింగ్ స్ట్రీక్ ఉంటుంది. ప్రతి ట్రేడ్లో మనకి ప్రతి స్ట్రాటజీలో లూజింగ్ స్ట్రీక్ ఉంటుంది. ప్రతి స్ట్రాటజీలో లాసెస్ అనేది ఉంటాయి. లాస్ లేని స్ట్రాటజీస్ అయితే ఉండవు అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఎక్కడ ఫామ్ అయింది, రెడ్ గ్రీన్ రెడ్. ఇక్కడ మనం ఒకసారి చెక్ చేసుకున్నాం. ఇక్కడనైతే ఫామ్ కాలే, ఇక్కడనే ఫామ్ అయింది గ్రీన్ రెడ్ గ్రీన్ అన్నమాట. అండ్ క్యాండిల్ అయితే ఇక్కడ క్లోజ్ అయింది, లాంగ్ ఎంట్రీ. మనకి ఎటు బ్రేక్ అయితే అటు ఎంట్రీ ఫ్రెండ్స్. క్యాండిల్ అయితే క్లోజ్ కావాలి, అది చాలా ఇంపార్టెంట్, ముందే చెప్తున్నాను. ఓకే, ఎస్ఎల్ హిట్ అయిందా? ఇంకా ఎస్ఎల్ అయితే హిట్ కావాలి. ఇప్పుడు ఫైనల్ ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. న్యూయార్క్ సెషన్లో ఎస్ఎల్ అయితే హిట్ అయింది. 1:1 ఇట్లా మనకి రాలేదు. ఓకే, లెట్స్ సీ ఇన్ లండన్ సెషన్. ఓకే, రెడ్ గ్రీన్ రెడ్ అయితే ఫామ్ అయింది. బట్ క్యాండిల్ క్లోజ్ చాలా అప్ సైడ్ అయింది. బట్ ఎంట్రీ అయితే తీసేసుకున్నాము. ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. లండన్ సెషన్లో అగైన్ ఎస్ఎల్. అండ్ ఇప్పుడు టోక్యో. ఓకే, ఇక్కడ ఫామ్ అయింది రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్ రెడ్. వన్ 1:2 ఇచ్చింది గైస్ ఎగ్జాక్ట్. అండ్ ఇక్కడైతే ఎస్ఎల్ హిట్ అయిపోయింది. టోక్యో సెషన్లో మంచిగానే వర్క్ అవుతుంది. 1:3 అయితే రాలేదు కాబట్టి 2. చూసారా గైస్, ప్రతి స్ట్రాటజీ మీరు తెలుసుకున్న ప్రతి స్ట్రాటజీ అది ఏ సెషన్లో వర్క్ అవుతుందో తెలుసుకోవాలి. అందుకే బ్యాక్ టెస్టింగ్ అనేది ఇంపార్టెంట్. అందుకే మీకు లాసెస్ అయితే వస్తాయి అన్నమాట. మీరు జస్ట్ స్ట్రాటజీ దొరకంగానే దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తారో లాసెస్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ అగైన్ మనకి ఎస్ఎల్ అయితే 10. అండ్ గ్రీన్ రెడ్ గ్రీన్ ఇక్కడ ఫామ్ అయింది మనకి. ఇక్కడ కూడా మనకి ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. ఓకే, లండన్ సెషన్. రెడ్ గ్రీన్ రెడ్. క్యాండిల్ అనేది చాలా పైన క్లోజ్ అయింది. ఎస్ఎల్ అయితే హిట్ అయింది టోక్యో సెషన్.
రెడ్ గ్రీన్ రెడ్. ఓకే 1:2 అయితే వచ్చింది. ఇక్కడ చూసుకోండి, ఇదిట్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి సెషన్ ముందు వచ్చింది రెడ్ క్యాండిల్. ఇలాంటి క్యాండిల్ అయితే నేను అవాయిడ్ చేస్తున్నా. నేను ఓన్లీ సెషన్ నుంచే స్ట్రాటజీ అయితే చూస్తాను అన్నమాట. లాస్ అయినా పర్లేదు, బట్ మన రూల్స్ అనేది మనం ఫాలో అవ్వాలి. మనకి ఇది గ్రీన్ రెడ్ గ్రీన్ అండ్ ఒక రెడ్ క్యాండిల్ అయితే క్లోజ్ అయింది. ఎస్ఎల్ అయితే ఇట్ అయిపోయింది. లండన్ సెషన్ లండన్ సెషన్లో అసలు వర్క్ అయితే అవుతలేదు. ఈ స్ట్రాటజీ మీ ముందే నేను బ్యాక్ టెస్ట్ అయితే చేస్తున్నాను గైస్. ఇప్పటివరకు నేను చేయలేదు స్ట్రాటజీ. అంటే ఒకవేళ ఐడియాస్ వస్తే ఇలా బ్యాక్ టెస్ట్ చేయాలని నేనైతే చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు నేను వర్క్ చేసే స్ట్రాటజీ ఇలా ఐడియా వచ్చింది, దాన్ని బ్యాక్ టెస్ట్ చేశాను, తర్వాత రియల్ మార్కెట్లో దింపాను అన్నమాట. మీరు ఇలా క్రియేట్ చేసుకోవాలి. చూసారా మంచిగా 1:3 అయితే ఇచ్చింది. ఓకే 1:3. టోక్యో సెషన్ అయితే మంచిగా పనిచేస్తుంది. ఓకే హియర్ వి గో. ఓకే ఇక్కడ వచ్చింది మా స్ట్రాటజీ అండ్ ఎస్ఎల్ ఇట్ అయిపోయింది. న్యూయార్క్ అగైన్. Green red green and here we go. Okay 1:5 1:1.5 వచ్చింది, బట్ 1:1 అని ఒకటి వేసుకుంటున్నా. లండన్ సెషన్ లండన్లో అయితే చాలా వీక్నెస్ అయితే కనిపిస్తుంది. సారీ ఇవన్నీ ఇక్కడ ఫామ్ అయింది స్ట్రాటజీ. అప్ సైడ్ మనకి బ్రేక్ అయింది, బట్ క్యాండిల్ క్లోజ్ కాలేదు. క్యాండిల్ క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను ఆల్రెడీ. అండ్ ఇప్పుడు క్యాండిల్ అయితే ఇక్కడ క్లోజ్ అయింది, చాలా కింద క్లోజ్ అయింది, బట్ మనం స్టార్టింగ్ నుంచి ఎంట్రీస్ తీసుకుంటున్నాం కాబట్టి. ఓకే 1:3 అగైన్. టోక్యో సెషన్లో దుమ్ము దులుపుతుంది స్ట్రాటజీ. ఇలాంటి వీడియో ఇప్పటివరకు ఏ ఛానల్లో రాలేదు గాయస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ అయితే మనకి సెలెక్ట్ అయింది. ఒకవేళ ఈ స్ట్రాటజీ మీకు వర్క్ కాకుండానే మీరు మీ ఓన్ స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేయండి. ఏ సెషన్లో మంచిగా వర్క్ అవుతుందో చూసుకోండి, అండ్ రిజల్ట్స్ ఎంత వస్తున్నాయో చూసుకోండి.
అండ్ ఒకవేళ మీకు 1:1 70 ప్లస్ రిజల్ట్స్ వస్తాయి, 70% విన్ రేట్ వస్తాయి, 70% ప్లస్ విన్ రేట్ వస్తాయి, మీకు ఆ స్ట్రాటజీ అనేది బెస్ట్. అండ్ 1:2లో మీకు 50% ప్లస్ విన్ రేట్ వస్తాయి, ఆ స్ట్రాటజీ మీకు చాలా బెస్ట్. అండ్ 1:3లో 40% విన్ రేట్ వస్తాయి, ఇక మేములోనే ఆపేటోడే ఉన్నాడు అనమాట. అండ్ అంటే మీరు దాన్ని రైట్ వేలో మీరు ఎగ్జిక్యూషన్ అయితే చేయాలి, ఎగ్జిక్యూషన్ చేయకపోతే వేస్ట్ అయ్యాం. ఇది మనము 20%, బట్ మీరు ఎగ్జిక్యూషన్ చేస్తేనే మీకు ఇంకా 80% మీకు యాడ్ అవుతుంది. స్ట్రాటజీ అసలు టోక్యో సెషన్లో అయితే ఘోరంగా వర్క్ అవుతుంది. మళ్ళీ 1:3. How guys, strategy is working in Tokyo session. Awesome results after 10 trades. ఇది మనకి 10 ట్రేడ్స్ అయితే కంప్లీట్ అయింది టోక్యో సెషన్లో. అండ్ దీంట్లో ఇట్లా మనకి 8 ట్రేడ్స్ 9 ట్రేడ్స్ అయింది. ఓకే చేద్దాం, ఇంకా చేద్దాం, ఎంత అవుతుందో చూద్దాం. ఓకే 1:1 న్యూయార్క్ సెషన్లో 1:1 న్యూయార్క్ సెషన్ ఇట్లా అంత మంచి వర్కింగ్ అయితే ఏం లేదు గైస్. నా స్ట్రాటజీ ఇట్లా అంతే గైస్, నా స్ట్రాటజీ ఇట్లా ప్రతి సెషన్లో వర్క్ కాదు. ఏ సెషన్లో అయితే మంచిగా వర్క్ అవుతుందో ఆ సెషన్లోనే నేను ట్రేడ్ అయితే చేస్తాను. నేను ఇట్లా బ్యాక్ టెస్ట్ చేసే తెలుసుకున్నాను అనమాట ఏ సెషన్లో మంచిగా వర్క్ అవుతుందని. అగైన్ 1:1 లండన్లో 1:1 వచ్చింది. టోక్యో సెషన్లో లాస్. ఇక్కడ వచ్చింది ఆ స్ట్రాటజీ. ఓకే ఫైనల్లీ న్యూయార్క్ సెషన్లో మంచి ఆర్ఆర్ అయితే వచ్చింది మనకి ఆఫ్టర్ లూజింగ్ స్ట్రీక్. ఓకే ఇక్కడ గ్రీన్ రెడ్ గ్రీన్
గ్రీన్ రెడ్ గ్రీన్. వన్ ఇస్ టు 1.5 వచ్చింది. టోక్యో సెషన్ అగైన్ 1:1 అండ్ 1:2లో రాలేదు. ఇక్కడ వచ్చింది స్ట్రాటజీ. రెడ్ గ్రీన్ రెడ్. ఓకే, sell it guys. ये 1:1 వచ్చి ఓకే. టోక్యో సెషన్లో అగైన్ లాస్. ఇంకా 1:2 వచ్చింది మనకి న్యూయార్క్ సెషన్. లండన్ సెషన్లో ఒక విన్ గైస్. క్యాండిల్ అనేది చాలా పైన అయితే క్లోజ్ అయింది. ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. టోక్యో సెషన్లో అగైన్ లాస్.
న్యూయార్క్ సెషన్లో లాస్. లండన్ సెషన్లో అగైన్ ప్రాఫిట్. లండన్ సెషన్ ఇప్పుడు వర్క్ అవుతుంది గైస్. టోక్యో సెషన్ triangle close. Okay, sell it. Tokyo session lo sell it. 5, 6, 7, 8. అండ్ గైస్ ఇప్పుడు మనకి ట్రేడింగ్ వ్యూలో వచ్చేసి మనకైతే చార్ట్స్ అనేవి అయితే అయిపోయాయి. ఇప్పుడు మనకి ఇది కావాలంటే ప్రీమియం కావాలి. అండ్ మీకు ఒక వెబ్సైట్ అయితే చెప్తాను కదా, ఆ వెబ్సైట్ అయితే మీకు చెప్తాను. ఇది మనం ఇప్పటివరకు చేసిన ట్రేడ్స్ వచ్చేసి ఎంత, ఒక 13+2 15 ట్రేడ్స్ అలా అయితే బ్యాక్ టెస్ట్ చేసాము, ఓన్లీ మీకు తెలియాలని. అండ్ ఇప్పుడు వెబ్సైట్ అయితే చెప్తాను. వెబ్సైట్ వచ్చేసి ట్రేడింగ్ జర్నల్ అనమాట. ఇక్కడ ఉంది చూడండి, ట్రేడింగ్ జర్నల్. దీంట్లో మనము ఫ్రీ బ్యాక్ టెస్టింగ్ అయితే చేయొచ్చు. అండ్ నేను ఆల్రెడీ సైన్ అప్ అయితే అయినా. ఇక్కడ మీరు బ్యాక్ టెస్ట్ అని క్లిక్ చేసి అండ్ ఇక్కడ మీరు న్యూ సెషన్ అని క్లిక్ చేసుకోవాలి. అండ్ న్యూ సెషన్లో మీరు స్ట్రాటజీ నేమ్ ఏదో ఒకటి ఇవ్వండి. నేను GRG అని ఇచ్చేస్తున్నాను, గ్రీన్ రెడ్ జీని. అండ్ అమౌంట్ ఎంత చూస్ చేసుకోండి. అండ్ దీంట్లో మనమైతే గోల్డ్ ట్రేడ్ చేస్తాం కాబట్టి XAU USDT అని సెలెక్ట్ అయితే చేసుకోండి. మీరు దేంట్లో ట్రేడ్ చేస్తారో దాంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ మనము ఇప్పటివరకే ఎంతవరకే బ్యాక్ టెస్ట్ చేశారో ఒకసారి అయితే చూసుకోండి. ఇప్పటివరకు మనం చేసిన బ్యాక్ టెస్ట్ వచ్చేసి గైస్ ఇంకా ఉంది మనకి. ఓకే, ఇంకా ఉన్నాయి చార్ట్స్. బట్ ఇప్పటివరకు మనం బ్యాక్ టెస్ట్ చేసింది వచ్చేసి June 15 వరకు అయితే మనం బ్యాక్ టెస్ట్ చేసాము. అండ్ ట్రేడింగ్ వ్యూలో ఇంకా ఉన్నాయి, కానీ ఇప్పుడు మనకి వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుంది. అండ్ దీంట్లో మనము బ్యాక్ టెస్ట్ అయితే ఫ్రీగా చేసుకోవచ్చు. ఎంత అంటే అంత సెలెక్ట్ చేసుకొని మీరు బ్యాక్ టెస్ట్ అయితే ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎక్కడి వరకు చేస్తారో అక్కడ నుంచే మీరు కంటిన్యూ అయితే చేయండి ప్రీవియస్గా. అండ్ గైస్ ఇప్పుడు మనం చేసిందంతా రిజల్ట్స్ అయితే వచ్చాయి. అండ్ ఇప్పుడు ఈ రిజల్ట్స్ మనము ఎంత రిజల్ట్స్ వచ్చినాయి ఇవైతే మనము ChatGPTకి ఇచ్చి మన విన్ రేట్ కాపీ అయితే చేసుకున్నాం. ChatGPTకి అయితే ఇస్తున్నా గైస్. కంట్రోల్ పేస్ట్ వచ్చేసి మీరు ChatGPTని యూజ్ చేసుకోండి గైస్. మనకు ChatGPT వల్ల చాలా యూజ్ ఉంది ట్రేడర్స్కి. ఇట్లా మీరు చాలా యూజ్ చేసుకోవచ్చు ChatGPT వల్ల ఇట్లా. అండ్ మనకి రిజల్ట్స్ అయితే వచ్చేసాయి చూడండి. మనకి న్యూయార్క్ సెషన్లో 1:1 40% విన్ రేట్ వచ్చింది. అండ్ లండన్ సెషన్లో 57% విన్ రేట్, టోక్యో సెషన్లో 60%. అండ్ ఇది 1:2. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడైతే విన్ రేట్ వచ్చేసింది చూడండి. న్యూయార్క్ సెషన్లో అయితే మనకి 27% విన్ రేట్. అండ్ ఇక్కడ ChatGPT ఏం చెప్తుందో చూడండి, బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి టోక్యో సెషన్ అని చెప్తుంది అనమాట. అండ్ ఇలా మనం అయితే తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనకి 1:1లో 60% అండ్ 1:2లో 53% వచ్చింది. ఇప్పుడు నేను ఏమడుగుతానంటే, వాట్ విల్ ఐ what ROI I get
I use to 1:2. 1:2లో మనకి ఎంత విన్ వస్తుందో మనం అయితే అడిగామన్నమాట. ఫర్ టోక్యో సెషన్ యువర్ స్క్రీన్ షాట్స్ మనకి +16 టోటల్గా 9 ఆర్ అయితే వచ్చింది మనకి 15 ట్రేడ్స్కి. అండ్ ఒకవేళ మనము ఒక ట్రేడ్కి $100 రిస్క్ చేసినా కానీ మనకి మొత్తం వచ్చేసి $900 ప్రాఫిట్ అయితే వస్తుంది. టోటల్గా 60% ROI. మనకైతే ఇలా రిజల్ట్స్ అయితే వస్తాయి గైస్. ఇప్పుడు మీరు చేయాల్సింది ఇంతసేపు మనం చేసింది బ్యాక్ టెస్టింగ్, అండ్ దీన్ని మనము ఇప్పుడు రియల్ మార్కెట్లో ఇంప్లిమెంట్ అయితే చేయాలన్నమాట. ఇది 8% మనకి రియల్ మార్కెట్లో ఇంప్లిమెంట్ చేసేటప్పుడే మన సైకాలజీ టెస్ట్ అవుతుంది, మన పేషెన్స్ ఇవన్నీ టెస్ట్ అవుతాయి అన్నమాట. అండ్ ఇంకొకటి గైస్, నేను చేసింది ఇప్పుడు ఓన్లీ 15 ట్రేడ్స్, బట్ మీరు ఇంకా ఎక్కువ ట్రేడ్స్ చేయాలి. అట్లీస్ట్ 100 ట్రేడ్స్ అయితే వేయండి. మీకు బ్యాక్ టెస్టింగ్ కోసం నేను వెబ్సైట్ ఇట్లా చెప్పాను, మంచి వెబ్సైట్, ఫ్రీ అనమాట. అండ్ మీరు మిస్టేక్స్ మీరు ట్రేడింగ్లో కొంచెం పేషెన్స్ అయితే ఉండాలి గైస్, నేర్చుకుంటేనే మీరు విన్ అయితే అవుతారు. అండ్ ఫస్ట్ దాన్ని నేర్చుకొని అది వర్క్ అవుతుందా కాదా తెలుసుకోండి. ఇప్పుడు నాకు ఒక స్ట్రాటజీ దొరికింది, అది నాకు లండన్ సెషన్లో న్యూయార్క్ సెషన్లో వర్కే అవుతలేదు, మైనస్లో ఉంది స్ట్రాటజీ. ఓన్లీ టోక్యో సెషన్లోనే వర్క్ అవుతుంది. అలాంటప్పుడు నేను లండన్ సెషన్ న్యూయార్క్ సెషన్ అవాయిడ్ చేసేసి ఓన్లీ టోక్యో సెషన్లో నేను ట్రేడ్ చేస్తాను. అలా గైస్, అలా మీరు బ్యాక్ టెస్టింగ్ చేస్తే మీకు తెలుస్తుంది. అండ్ నేను చేసింది కొంచెమే, మీరైతే ఎక్కువ బ్యాక్ టెస్ట్ అయితే చేయాలి, అట్లీస్ట్ 100 ట్రేడ్స్. అండ్ ఫార్వర్డ్ టెస్ట్ మీరు స్టార్ట్ చేయాలి. అండ్ ఈ బ్యాక్ టెస్టింగ్ లూప్లోనే మీరు ఇరుక్కోకండి. బ్యాక్ టెస్టింగ్ అని ప్రతి స్ట్రాటజీని మీరు బ్యాక్ టెస్ట్ అయితే చేయదు. ఎప్పుడైతే మీకు ఒక మంచి స్ట్రాటజీ 50+ విన్ రేట్ వచ్చింది అనుకోండి 1:2, అదే బెస్ట్ స్ట్రాటజీ అనమాట. ఇప్పుడు మనకి బెస్ట్ స్ట్రాటజీ వచ్చేసి టోక్యో సెషన్లో 1:2 మనకి 50% విన్ రేట్ వచ్చింది. అది నాకు చాలా బెస్ట్, దాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తే మంచి రిజల్ట్స్ అయితే నాకు ఉంటాయి. అండ్ ఇంకా మీరు 80%, 70% అలాంటి స్ట్రాటజీ మీరు దేవులాడకండి, అది టైం వేస్ట్ ప్రాసెస్ అనమాట. అండ్ అవి దొరికాయి ఇట్లా. అండ్ మనకి మినిమం 53% మనకి వచ్చిందంటే ఇంకా గ్రేట్. ఇంకా నేను ఎక్కువ ట్రేడ్స్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ ఇట్లా రావచ్చు నాకు టోక్యో సెషన్లో. అది గైస్, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం గైస్. థ్యాంక్ యూ.